This video is for educational and informational purposes only. Please do your own research before applying. Welcome back again. This is Viday. You watching V30 Government Jobs channel. Guys, ఈరోజు మనకి అటవీ శాఖ అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేయడం కోసం టెక్నికల్ అసిస్టెంట్ అనే రోల్స్ కి ప్రెసెంట్ రిక్రూట్మెంట్ అయితే మనకైతే స్టార్ట్ చేశారన్నమాట. మీరు ఎగ్జామినేషన్ ఏం వీళ్ళు ఏం కండక్ట్ చేయరు, ఓన్లీ ఇంటర్వ్యూ తోటే మిమ్మల్ని అయితే తీసుకుంటారు. సో చాలా మంచి హైరింగ్, మిస్ అవ్వద్దు. వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద అండర్ కింద వర్క్ చేసే ఆర్గనైజేషన్ అనమాట. వీళ్ళ దగ్గర నుంచి టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకి ప్రెసెంట్ అయితే హైరింగ్ అయితే స్టార్ట్ చేశారనమాట. మంచి అప్డేట్, క్లియర్ కట్ డీటెయిల్స్ అని కూడా డిస్కస్ చేద్దాం. బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే, అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోయింది. క్లియర్ గా డీటెయిల్స్ అని కూడా డిస్కస్ చేస్తాను. నా యొక్క స్క్రీన్ మీద నీట్ గా జూమ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి మిస్ అవ్వకుండా ఎండ్ వరకు అయితే చూడండి, లైక్ చేయండి. మీరు ఈ యొక్క పర్టికులర్ వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారు అన్నది కింద కామెంట్ చేయండి, మర్చిపోద్దు. ఓకే, లెట్స్ స్టార్ట్. రైట్ గైస్, మీరు ఇక్కడ చూడొచ్చు ఇక వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. మీరు ఇక్కడ చూడండి, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా రిక్రూట్మెంట్ అండ్ ప్లేస్మెంట్ సెల్ నుంచి మనకైతే వచ్చింది. యాక్టివ్ ఇంటర్వ్యూస్ యూ కెన్ అప్లై ఫర్ అని ఇచ్చారు. మీరు కనుక ఏమైనా ప్రాజెక్ట్ అసోసియేట్ ఆర్ అసిస్టెంట్ రోల్స్కి ఏమైనా అప్లై చేయాలనుకుంటే ఫస్ట్ నోటిఫికేషన్ కూడా ఉంది గైస్, అది మీరు చెక్ చేసుకోవచ్చు. ఎవరైతే నెట్ గేట్ క్వాలిఫైయర్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, గేట్ క్వాలిఫై లేని వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఆ యొక్క పర్టికులర్ రిక్రూట్మెంట్ కూడా మనకి పైన కనిపిస్తుంది, అది కూడా మీరు అయితే ఎక్స్ప్లోర్ చేయండి. బట్ మనం ఈరోజు చెప్పేది ఏంటంటే మనకి ఇది మాట, మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు కదా ఇది. సో ఇక్కడ ఇచ్చారు చూడండి, ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ AITE 2026 ఉంది కదా, ఈ యొక్క అడ్వర్టైజ్మెంట్ నేను మీకు ఓపెన్ చేసి ఎక్స్ప్లోర్ చేస్తాను. టెక్నికల్ అసిస్టెంట్ రోల్స్కి ప్రెసెంట్ వీళ్ళైతే హైరింగ్ అయితే చేస్తున్నారు అనమాట. ఓకే, అది క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ యొక్క పేజ్లోకి అయితే రీడ్ అయితే అవుతుంది, మరి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో డైరెక్ట్గా మనకి వాళ్ళకి అఫీషియల్ పేజ్ నుంచి డౌన్లోడ్ చేసిన PDF మాట. ఓకే, రిక్రూట్మెంట్ అండ్ ప్లేస్మెంట్ సెల్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. సో మనకి ఇక్కడ చూడండి డెహ్రాడూన్ నుంచి అయితే వచ్చింది, ఉత్తరాఖండ్ నుంచి మాట. సో ఇలా కిందకి వచ్చేస్తే మనకి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేటప్పుడు మనకైతే 16th June 2026 నుంచి స్టార్ట్ అయింది. ఆన్లైన్ అప్లికేషన్ క్లోజింగ్ డేట్ వచ్చేటప్పటికి 30th June 2026 కల్లా మీరైతే అప్లై అయితే చేసేసుకోవాలన్నమాట. ఓకే, సో మీరు ఇక్కడ చెక్ చేసుకోండి, మనకి 50 పొజిషన్స్కి టెక్నికల్ అసిస్టెంట్స్ గురించి వీళ్ళైతే చూస్తున్నారు. సో ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ AITE ప్రాజెక్ట్కి సంబంధించి మాట. ఓకే, మీరంతా కూడా ఆన్లైన్లోనే అప్లై అయితే చేసుకోవాలి, గమనించండి. ఎగ్జామినేషన్ ఏం కండక్ట్ చేయరు, మీరు కనుక షార్ట్ లిస్ట్ అయితే మిమ్మల్ని అయితే ఇంటర్వ్యూకి వీళ్ళైతే కాల్ ఫర్ అయితే చేస్తారన్నమాట. ఓకే, ఇలా కిందకు వచ్చేస్తే మనం ఇండివిజువల్గా డీటెయిల్స్ చెక్ చేద్దాం, చూడండి ఒకసారి. సో డీటెయిల్స్ ఆఫ్ అడ్వర్టైజ్డ్ పొజిషన్స్లో ఫస్ట్ మనకి చూడండి, ప్రాజెక్ట్ టైటిల్ మనకి AITE అనేది ఒక ప్రాజెక్ట్ టైటిల్ అనమాట. దాంట్లో ఆ టెక్నికల్ అసిస్టెంట్ రోల్కి టోటల్గా 50 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మంత్లీ ఎమెల్మెంట్స్ చూడండి 27,000 ప్లస్ HRA మనకైతే ఇస్తారు, హౌస్ రెంట్ అలవెన్స్ కూడా. సో ఏజ్ లిమిట్ ఏమో 50 years వరకు ఇచ్చారు గైస్, 18 years నుంచి 15 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ప్రాజెక్ట్ డ్యూరేషన్ వచ్చేటికి మనకైతే 1 year ఉంటుంది, లైక్లీ టు బి ఎక్స్టెండెడ్ అట. అంటే సో డిపెండ్స్ అపాన్ ది ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్, మనకి ఈ యొక్క టెన్యూర్ కూడా మనకి ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. దట్ మీన్స్ 1 year అయితే కంపల్సరీ ఉంటుంది, ఎవ్రీ మంత్ స్టైఫండ్ ఉంటుంది. సో మీకు ఎప్పుడైనా సరే ఫుల్ టైం రోల్స్కి పడినప్పుడు మీరు కనుక ఇక్కడ పర్టికులర్గా ఈ యొక్క వేకెన్సీస్కి మీరు సెలెక్ట్ అయ్యి వర్క్ చేసుకున్నట్టే మీకు ఫస్ట్ కన్సిడరేషన్ కూడా ఇస్తారు. ఓకే, ఇంకా ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూద్దాం, ఎవరు దీనికి ఎలిజిబుల్ అని చూస్తే ఎవరైతే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ చేశారో, ఓకే, అందులో వైల్డ్ లైఫ్ సైన్స్ కానీ, జువాలజీ, ఎకాలజీ, నెక్స్ట్ చూడండి మనకి ఎన్విరాన్మెంటల్ సైన్స్, జియో ఇన్ఫర్మేటిక్స్, లైఫ్ సైన్సెస్, అగ్రికల్చరు, ఫారెస్ట్రీ చేసిన వాళ్ళు కూడా దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. ఆర్ 3 years డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు అట. డిజైబుల్ చూడండి మనకి ప్రియర్ ఎక్స్పీరియన్స్ ఏమైనా వైల్డ్ లైఫ్ రీసెర్చ్ కానీ, బయోడైవర్సిటీ అసెస్మెంట్ కానీ ఉంటే యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది అనమాట, సెలక్షన్ ఈజీ అవుతుంది. ఓకే, సో మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఇంకా డిస్క్రిప్షన్ ఆఫ్ వర్క్ అసలు మీరు ఏం చేయాల్సి వస్తుందని ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి, క్యారింగ్ అవుట్ కెమెరా ట్రాప్, డేటా ప్రాసెసింగ్, జియో ట్యాగింగ్, సెగ్రెడేషన్ అవన్నీ కూడా చేస్తారు. కెమెరా ట్రాప్స్, ఫోటోగ్రాఫ్స్ ఇంటూ డిఫరెంట్ స్పీసీస్, అంటే మనకి వైల్డ్ లైఫ్కి సంబంధించి మనకి వర్క్ అయితే ఉంటుంది అనమాట. జనరల్ కండిషన్స్ అండ్ టర్మ్స్ మీరైతే ప్రాపర్గా చదవండి. ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనకి అప్లికేషన్ ఫీజు ఉంటుందన్నమాట. అప్లికేషన్ ఫీజు ఏమో 500 రూపీస్ వీళ్ళైతే ఛార్జ్ చేస్తున్నారు. ఎవరికి అనుకున్నారు, జనరల్ కేటగిరీ పీపుల్కి. ఓకే, సో 500 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అదే మీరు కనుక SC, ST, OBC, EWS నాన్ జనరల్ కేటగిరీ కనుక పీపుల్ అయితే మీరు ఇక్కడ చూడండి మనకి క్లియర్గా ఇచ్చారు. దాంతోపాటుగా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ మీరు ఇక్కడ చూడండి మనకి అప్లికేషన్ ఫీజు ఏమి ఉండదు, బట్ 100 రూపీస్ మీరైతే పే చేయాల్సి వస్తుంది. బట్ షల్ హ్యావ్ టు పే 100 ఫీ, బట్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీగా తీసుకుంటున్నారట వీళ్ళు. ఓకే, ఆన్లైన్ బ్యాంకింగ్లో అంటే మీరు ఆన్లైన్ అవ్వచ్చు, నెఫ్ట్ అవ్వచ్చు, RTGS ఎలక్ట్రానిక్ మోడ్లో కూడా మీరైతే పే చేయొచ్చు. మనకి ఇక్కడ ఒక చూడండి మనకి UPAకి సంబంధించిన QR కోడ్ కూడా ఇచ్చారు, అది యూజ్ చేసి కూడా మీరు ఫీజు పే చేయొచ్చు. లేకపోతే మేము బ్యాంక్ నుంచే పంపిస్తాం బ్రో, మాకు ప్రాపర్ ట్రాకింగ్ కావాలనుకుంటే బ్యాంక్ డీటెయిల్స్ కూడా వాళ్ళే ఇచ్చేసారు. ఓకే, సో డైరెక్ట్గా మనకి ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. సో చూడండి మనకి చంద్రబాణి అనేసి, సో డైరెక్ట్గా వాళ్ళు ఇస్తారు డెహ్రాడూన్ నుంచి. సో మీరు దాన్ని కూడా మీరైతే పే చేయాల్సి వస్తుంది అనమాట, గమనించండి. ఓకే, అప్లికెంట్ షెల్ ఆల్సో హ్యావ్ టు అప్లోడ్ ద కాపీ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ
మీరు అయితే అప్లోడ్ చేయాల్సి వస్తుంది అనమాట. సో మనకి వెబ్సైట్ ఇచ్చారు కదా, వెబ్సైట్ మీకు చూపిస్తాను. అక్కడ మీరు ఎక్కడైనా వర్క్ చేస్తే మీరు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాల్సి వస్తుంది అనమాట. ఓకే, మరి సెలక్షన్ ఎలా చేస్తారంటే, ఎలా షార్ట్ లిస్ట్ చేస్తారంటే, వాళ్ళు కొన్ని మార్క్స్ ఉంటాయన్నమాట. ఆ మార్క్స్ వీళ్ళు డివైడ్ చేస్తారు. సో టోటల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనకి మార్క్స్ ఇన్ బ్యాచిలర్స్ డిగ్రీ మీ యొక్క అకాడమిక్ క్వాలిఫికేషన్కి ఏమో 25 మార్క్స్ ఇస్తున్నారు. ఈ రిలవెంట్ ఈ యొక్క పర్టికులర్ ప్రాజెక్ట్ కనుక మీకు ఏమైనా స్కిల్స్ ఉంటే ఇంకొక 25 మార్క్స్, టోటల్గా 50 మార్క్స్కి వాల్యుయేట్ అయితే చేస్తారన్నమాట. ఇది ఇక్కడ చూడండి, ప్రాజెక్ట్ ఫీల్డ్ ఆర్ ల్యాబ్ ఆర్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ కేటగిరీలోని ప్రాజెక్ట్ అసోసియేట్ కేటగిరీకి వచ్చేటప్పుడు మనకైతే ఇలా మనకి డివైడ్ చేస్తారు ప్రాజెక్ట్ బేస్ చేసుకుని అనమాట. ఓకే, చెక్ చేసుకోండి. అలాగా మీకు వచ్చిన మార్క్స్ బేస్ చేసుకుని, మీకున్న అవేర్నెస్ స్కిల్స్ బేస్ చేసుకుని వీళ్ళైతే ప్రాపర్గా మనకైతే ఇస్తారనేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు సెలక్షన్ ప్రాసెస్లో. ఓకే, ఇంకా ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వస్తే మనకి ఎస్సీ ఎస్టీ పీపుల్కి ఏమో మనకైతే 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఓబీసీ కేటగిరీ పీపుల్కి ఏమో 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందని క్లియర్గా మెన్షన్ చేస్తారు. చెక్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ చెక్ చేద్దాం చూడండి ఒకసారి. దానికోసం మనం ఈ యొక్క పేజ్లోకి అయితే వచ్చేస్తాం. మీకు వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అండ్ ఫస్ట్ కామెంట్లో కూడా లింక్ ఇస్తాను. వాట్సాప్ ఛానల్ కూడా ఉంటుంది, చెక్ చేసుకోండి. వాటిని మీకు ఇచ్చేసిన తర్వాత మీకు V30 పేజ్ ఓపెన్ అవుతుంది. అది చూసి కన్ఫ్యూజ్ పడద్దు, నీట్గా కిందకి స్క్రోల్ డౌన్ చేయండి. అక్కడ అప్లికేషన్ లింక్ ఉంటుంది, నోటిఫికేషన్ లింక్ ఉంటుంది మేడం. ఓకే, ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ అప్లికేషన్ లింక్లో మీకు క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ అప్లై మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఎలా అయితే వస్తుంది అనమాట. ఇక్కడ సైన్ అప్ మీకు ఇచ్చేసి ఒక డీటెయిల్స్కి ఇచ్చేసి ఫాస్ట్గా అయితే అప్లై చేసుకోండి. మంచి అప్డేట్ ఎక్కువ మందికి అయితే షేర్ చేయండి గైస్. ఓకే, ఇంకొక ఎక్స్ట్రా గవర్నమెంట్ జాబ్ పెడితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.